హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి మన ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా? వెండి ఉంగరాలు కానీ, బ్రాస్లెట్లు కానీ, లేదంటే పట్టీలు కానీ, ఈ మధ్య జిఆర్టీలోనైతే చెవులు కూడా వస్తున్నాయండి. చాలా అందంగా ఉంటాయి కొనుక్కునేటప్పుడు. ఆ తర్వాతే మనకి ఇలా పేజీ పెడుతూ ఉంటాయన్నమాట. నల్లగానైతే మారిపోతూ ఉంటాయి. వాటిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఏం లేదండి, కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుందా, దాంతోనే ఒక్కసారి గట్టిగా పామేమనుకోండి, మూల మూలల్లో ఉన్న చెత్త కూడా పోయి తలతల మెరుస్తుంది అని నేనైతే చెప్పనండి. ఎందుకంటే మూలనున్న చెత్త మటుకు పోదు, ఎందుకంటే ఇది పేస్ట్ కాబట్టి. అదే మీరు పౌడర్ని యూజ్ చేసి ఇంకా అందులోని కొంచెంగాను నెమ్ముప్పు వేశారనుకోండి, బాగా పనిచేస్తుంది. నేనైతే నా దగ్గర ఇదే ఉంది, అందుకనే నేను ఈ విధంగాను కుస్తీ పాటలు అయితే పడుతున్నాను. పిండి కొలది రొట్టి అని మనం ఎంత గట్టిగా పామి క్లీన్ చేసుకుంటే అంత నీట్గానైతే అవుతుందన్నమాట. మరి మన పూర్వీకులు వెండి కంచంలో కానీ, వెండి కంచం కొనలేని స్థితిలో లేనప్పుడు కనీసం చేతికి వెండి ఉంగరం కానీ పెట్టుకొని భోజనం చేయమని చెప్తూ ఉండేవారండి. దానికి గల కారణం ఏంటంటే, వెండి గనక కడుపులోకి వెళ్ళినట్లయితే మనకి ఆయుష్ పెరుగుతుందంట. అందుకే పూర్వకాలం స్వీట్స్లో కూడాను వెండి కవర్లను అయితే పైన అతికించేవారనమాట. మరి తెలుసుకున్నారు కదా ఈ వెండి ప్రాముఖ్యత. మరి ఎప్పటికప్పుడు వెండిని క్లీన్ చేసుకోకపోతే అందులో ఉన్న మాలిన్యాల వల్ల మనకి ఆరోగ్యానికి బదులు అనారోగ్యం వస్తుందన్నమాట. అది ఇందులో ఉన్న చిక్కు. సో చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ చూసేద్దాం. ప్రసాదాల కోసం ఇలాంటి కప్స్ని అయితే యూజ్ చేస్తున్నాం కదండి. ఈ మధ్యకాలంలోని ఇస్తరాకులతో కూడా కప్స్ అయితే వచ్చేస్తున్నాయి, కానీ అవి కొంచెం కాస్ట్లీగానే ఉంటున్నాయి. అలా మనకి ఎక్కువ అనిపించేటప్పుడు ఒకే ఇస్తరాకుతోని 5 కప్స్ వచ్చేటట్టు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తానండి. యాక్చువల్గా ఇవి కప్స్ కాదు, మన చిన్నప్పుడు పొట్లాలు చుట్టేవాళ్ళం కదండి, అవేనండి. చక్కగా దానికి ఉన్న పిన్స్ అయితే తీసేసి ఈ విధంగా పొట్లను చుట్టుకొని ఒక పక్కన చిన్న పిన్ లాగా అయితే గుచ్చేసేయండి. అంతేనండి. దీంతో మనం ప్రసాదం ఇచ్చుకోవడానికి బాగుంటుంది, ఇంకా అలాగే వాళ్ళు పట్టుకొని వెళ్ళడానికి బాగుంటుంది. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దామండి. దాల్చిన చెక్కని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు, కానీ దాల్చిన చెక్క వలన చాలా ప్రయోజనాలే ఉన్నాయి. డయాబెటిక్ పేషెంట్స్కి ఇంకా అలాగే చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేటప్పుడు ఈ దాల్చిన చెక్క ఒక చిన్న ముక్కని మార్నింగ్ వాళ్ళు పరగడుపునే తిన్నట్లయితే బ్రెయిన్లో నర్వ్స్ అనేవి యాక్టివ్ అవుతాయండి. ఇంకా అలాగే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. ప్రతిరోజు కూడాను చిన్న ముక్క దాల్చిన చెక్క తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాం. చక్కెర డబ్బాకి ఇంకా అలాగే మనము తినే బండారాలు దాచుకునే డబ్బాలు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ కూడాను చీమలు పట్టేస్తూ ఉంటాయి కదండి. అలా చీమలు పట్టకుండా ఉండేందుకు వెనిగర్ని అయితే కొంచెంగా మనము కాటన్లోకి తీసుకొని ఆ డబ్బాల చుట్టూ కనుక అప్లై చేసినట్లయితే చీమలు పట్టకుండా ఉంటాయన్నమాట. చీమలకి వెనిగర్ స్మెల్ అనేది నచ్చదు. సో అందుకు అవి అయితే పట్టకుండా ఉంటాయి. నచ్చదని మీకు చీమలు చెప్పాయా అని అనకండి. ఇక్కడ ఏంటంటే ట్రిక్, అది మీరు ఫాలో అయితే మంచిది. నమ్మకం లేని అమ్మకు సుఖం లేదని ఆ విధంగా చేయకండి. కొన్ని నమ్మాల్సిందే. అయితే ఈ చుట్టూ కూడాను నేను ఈ విధంగాను కాటన్తోని క్లీన్ చేసేస్తున్నానండి, కొంచెంగా వెనిగర్ వేసి. మరి అంతే, ఒక 2-3 నెలల వరకు మనం ఈ డబ్బాలు కాసి చూడకపోయినా చీమలు పట్టే సమస్య లేదనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్ చూసేద్దాం. ఇది టిప్ అనే కన్నా డయాబెటిక్ పేషెంట్స్కి ఇంకా అలాగే పెద్దవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే ఒక చక్కటి మెడిసిన్ అండి. చాలామందికి కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. అయితే అది పోవడానికి ఇది డైలీ అయితే యూజ్ చేయకూడదు. అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేదంటే 2 సార్లు యూజ్ చేస్తే పర్వాలేదన్నమాట. నైట్ 1 కప్పు కొద్దిగా వాటర్లో వేసి మిక్స్ చేసి అది తాగామనుకోండి, మార్నింగ్ కల్లా ఫ్రీ అవుతుందన్నమాట. 12 ఇయర్స్ లోపు పిల్లలకైతే యూజ్ చేయకూడదు. ఆ పైబడిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. రోజు కూడా అలవాటు చేయకండి. దీని ప్రైస్ 307 రూపాయలండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. నచ్చితే లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను.